హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమ్ బాయ్ థెరపీ. అండ్ ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ టాపిక్ నా ఛానల్కి రిలేటెడ్ కాదు, బట్ ఏలియన్స్ అన్న వాటి సబ్జెక్ట్ అన్న అందరికీ ఇంట్రెస్ట్ కదా, అలాగే నాకు కూడా ఇంట్రెస్ట్. సో దాని గురించి రీసెంట్గా న్యూ జెర్సీలో జరుగుతున్న కొన్ని వింతల గురించి నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ న్యూస్ మీకు తెలుసో లేదో నాకు తెలియదు, బట్ ఈ వీడియోని అయితే కనుక ఎండ్ వరకు చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా యూఎస్లో మోస్ట్లీ న్యూ జెర్సీలో ఒక వింత ఆబ్జెక్ట్స్ గాల్లో తిరగడం, ఒక లైట్ ఒక చాలా ఎక్కువ హ్యూజ్ ఆఫ్ లైట్తో, ఎక్కువ లూమినస్తో అండ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే కనిపించినాయండి. అండ్ ప్లాజ్మైడ్స్ కూడా చాలా చోట్ల కనిపించాయి. అయితే దీని గురించి అక్కడున్న సిటిజన్స్ అంతా క్యాప్చర్ చేసి కొంతమంది ఏమో ఏలియన్స్ అంటున్నారు, కొంతమంది ఏమో ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అంటున్నారు, అండ్ కొంతమంది ఏమో మిలిటరీ ఆపరేషన్స్ అంటున్నారు, కొంతమంది డ్రోన్స్ అంటున్నారు. సో అసలు ఇదంతా ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అంతా మిస్టీరియస్గానే ఉంది. సో దీని గురించి వీడియోలోకి మనం డీటెయిల్డ్గా వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఇప్పుడు కొన్ని వీడియోస్ చూపిస్తాను, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. చూసిన తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. ఆ వీడియోస్ చూశారు కదా ఎలా ఉన్నాయో, అవన్నీ తోకచుక్కలు అనుకున్నారేమో, కాదండి. ఇవి సడన్గా స్కైలో ఎపీర్ అయిన తర్వాత ఒకదాని నుంచి ఒకటి అలా స్ప్లిట్ అవుతూ అలా చాలా ఎక్కువ అయిపోయాయి. అట్లాంటిక్ ఓషన్ మీద అయితే ఇంచుమించు ఒక 50 కనిపించాయండి ఇటువంటివి. అలా 50 నుంచి థౌజండ్స్లో కూడా మారిపోయాయి. అండ్ కొన్ని ప్లేసెస్లో ఒక ప్లాజ్మిడ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. వాటిలో అట్రాక్ట్ అవుతూ ఈ డిఫరెంట్ షేప్లో ఉన్న డ్రోన్స్ అన్నీ దాని చుట్టూ తిరిగాయి. అండ్ ఆకాశంలో కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యండి. హెలికాప్టర్స్ కానీ జెట్స్ కానీ వీళ్ళు మిలిటరీ లాంచ్ చేసిన డ్రోన్స్ కూడా అవి దొరకలేదు, అవి చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యాయి. అండ్ గవర్నమెంట్ కూడా అక్కడ ఏదో దాస్తుందని అనిపిస్తుంది, ఎందుకంటే జనాలు ప్యానిక్ అవుతారని. ఫస్ట్ ఏమో మా మిలిటరీ డ్రోన్స్ అని చెప్పేసి అన్నారు. తర్వాత ఏమో ఈ డ్రోన్స్కి మాకు ఏ సంబంధం లేదు, మేము లాంచ్ చేసిన డ్రోన్స్ ఇవి కాదు, మాకు దీని మీద ఐడియా లేదని అన్నారు. తర్వాత ఏమో డొనాల్డ్ ట్రంప్ ఏమో ఇదంతా మాకు ముందే తెలుసు, ఏం జరుగుతుంది ఏంటో మాకు తెలుసు అని చెప్పేసి అంటున్నాడు. Telling me we don't know what the hell these drones are in New Jersey are? Is that correct? That's right. It's crazy. I mean, that's crazy. That's madness that we don't know what these drones are. Sure. So at this time, aware of those drone sightings that have been reported, at this time we have no evidence that these activities are coming from. గవర్నమెంట్ గురించి పక్కన పెడితే ఫస్ట్ అసలు జనాలు ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. కొంతమంది ఏమో ఈ డ్రోన్స్ నార్మల్ డ్రోన్స్ అంటున్నారు, కానీ నార్మల్ డ్రోన్స్ ఇంత ఫాస్ట్గా ఉండదు. అవి ఫ్లై అయ్యే విధానం కానీ, అవి వెళ్ళే స్పీడ్ కానీ, వాటి షేప్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ప్రాజెక్ట్ బ్లూ బీమ్, ఈ ప్రాజెక్ట్ బ్లూ బీమ్ 1994లో ఒక కెనేడియన్ జర్నలిస్ట్ సెర్జ్ మోనెస్ట్ అనే ఒక పర్సన్ ప్రపోజల్ పెట్టాడండి. అసలు ఇది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రపంచం మొత్తం ఒకే గాడ్ని నమ్మాలి, ఒకే కరెన్సీ ఉంటుంది, ఒకే నేషన్, ఒకే రిలీజియన్. సో ఇలా మొత్తం జనాలందరినీ చేంజ్ చేయడం కోసం అండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దీన్ని ద న్యూ వరల్డ్ ఆర్డర్ అని కూడా అంటారు. అండ్ ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ ఏంటంటే, సో సమ్ ప్లేసెస్లో ఇలాగ డ్రోన్స్తో కానీ ఇలా స్మోక్స్ రిలీజ్ చేసి ఆ స్మోక్ పీల్చగానే వాళ్ళంతా ఒక టైప్ హాలోజినేషన్లోకి వెళ్ళిపోగానే ఒక హోలోగ్రామిక్ పిక్చర్స్ అది ప్రొజెక్ట్ చేసి ఒక గాడ్ లాగా చూపించి ఒక డిఫరెంట్ వాయిస్లు బ్యాక్ సైడ్ నుంచి ఒక వాయిస్ వినిపించేలాగా, నేనే మీ దేవుడు అని చెప్పేలాగా ఈ ప్రాజెక్ట్లో ఉంటుంది. అండ్ ఎర్త్క్వేక్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. సో ఇది చాలామంది కూడా ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అనుకున్నారు. అసలు ఇది ఇంపాసిబుల్, ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని మార్చడం అంటే చాలా కష్టం. ఇలాగా డిఫరెంట్ గాడ్స్ నమ్మేవాళ్ళని ఒకటే గాడ్ కింద నమ్మించడం చాలా కష్టం. సో ఇది సక్సెస్ అవ్వలేదు, బట్ అప్పటి నుంచి అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మొన్న జరిగే అవన్నీ చూస్తుంటే కనుక
కొన్ని సిమిలర్గా అనిపించాయి ప్రాజెక్ట్ బ్లూ బీమ్కి. అండ్ గవర్నమెంట్ అయితే కనుక దీని మీద ఫస్ట్ మాకేం సంబంధం లేదండి. Government doesn't know what's going on. What is going on in New Jersey? We just don't know. What the heck is going on? The FBI is investigating them, and they don't know what they are. Nobody knows what these things are. Now I'm worried. They can't track them. They know that they don't emit a signal. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా అటాక్ ప్లాన్ చేసింది, వాటి మీద రివర్స్ అటాక్ ప్లాన్ చేసింది. ఆ డ్రోన్స్ని మేమైతే ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేస్తామని చెప్పేసి అంది. అలాగే ఒక డిస్ట్రాయ్ చేసిన వీడియో కూడా రిలీజ్ అయింది. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అండ్ ఈ ప్లాస్మైడ్స్ గురించి గవర్నమెంట్ ఎందుకు డ్రోన్స్ లాంచ్ చేసింది అనేది ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే 90s 50s నుంచి సీక్రెట్గా గవర్నమెంట్ అనేది దీని మీద రీసెర్చ్ చేస్తుంది, ఈ ప్లాస్మైడ్స్ మీద. సో దీని మీద ఏదైనా ఫ్యూచర్ టెక్నాలజీ బేసే ఉండొచ్చేమో. సో అనుకోకుండా ఇదంతా బయటకు రావడం, వీళ్ళు ఏదో దాస్తున్నారు. సో అదంతా బయటపడడంతో ఒకసారిగా మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోయింది. గవర్నమెంట్ కూడా డిస్టర్బ్ అయిపోయింది. అక్కడంతా హడావుడిగా ఉంది. సో దీని గురించి ప్రజల్లో బయటపడేటప్పటికి వీళ్ళకి ఒకసారి మాకేం సంబంధం లేదంటున్నారు, ఒకసారి మేము దాన్ని డిస్ట్రాయ్ చేస్తామంటున్నారు. అండ్ చాలా ఆప్స్ అయితే తిరిగినాయండి. ఈ స్పియర్స్ అయితే చాలా చోట్ల కనిపించాయి. ఏరియా 51 గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది. అక్కడ చాలా ఏలియన్స్ గురించి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతుంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో బయట జనానికి ఎప్పుడూ తెలియదు. సో లాస్ట్ టైం ఇలాగే మెక్సికన్ సైంటిస్టులు ఇలాగే ఏలియన్స్ అవి నిజంగానే ఉన్నాయని చెప్పేసి వాటి డెడ్ బాడీస్ని తీసుకొచ్చి చూపించారు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అంతకు ముందే వాటిని కనిపెట్టారు, బట్ ఏంటంటే బయటకు రానివ్వలేదు. తర్వాత అన్నీ బయటకు వచ్చాయి. మెక్సికన్ డాక్టర్స్ అది దాన్ని ఎక్స్రే తీసి వారు ఎక్స్రేస్ అన్నీ చూపించారు. సో ఏలియన్స్ ఉన్నాయని చెప్పేసి అప్పుడు డిక్లేర్ కూడా చేశారు. సో దాని తర్వాత మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్ ఒకటి బయటపడింది. సో దాని గురించి గవర్నమెంట్ ఏమన్నా కొంచెం ప్యానిక్ అవుతుందని జనాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా కంగారు పడుతుంది. చూద్దాం అసలు ఏమవుతుందో. మీరు కూడా అయితే చూడండి, న్యూస్ ఛానల్లో మొత్తం అన్ని న్యూస్ ఛానల్లో కూడా ఇవి చాలా చోట్ల ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఈ డ్రోన్స్ కనబడ్డాయని చెప్పేసి చెప్పారు. సో అది కూడా ఒకసారి చూడాలి. Thousands of videos are being posted of drones in the sky over New Jersey. I think we've seen about 40 or 50 of these drones. That's not a plane. The government doesn't know what's going on. What? That's not